ఆలోచించకపోతే ఈ టెక్నాలజీ డెవలప్ అయ్యేది కాదు. అవునా కదా? గ్రహం బెల్ ఫోన్ కనుక్కున్న తర్వాత ఆలోచించకపోతే, అవునా కదా, ఎస్టీడీ బూత్ నుంచి మన కీప్యాడ్ మొబైల్ వచ్చేదా? ఆలోచించకపోతే కీప్యాడ్ మొబైల్ నుంచి ఆండ్రాయిడ్ మొబైల్ వచ్చేదా? టచ్ మొబైల్ వచ్చేదా? ఎద్దుల బండి నుంచి సైకిల్ వచ్చేదా? సైకిల్ నుంచి మోటార్ సైకిల్ వచ్చేదా? మోటార్ సైకిల్ నుంచి కార్ వచ్చేదా? కంపల్సరీ థాట్స్ బికమ్ థింగ్స్. నువ్వు ఏదైతే ఆలోచిస్తావో 100% జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నా, నువ్వు ఆలోచించే విధానం బట్టి నీ జీవితం ఉంటుంది. మీరు పాజిటివ్గా ఆలోచించాలి. నీ మైండ్ నువ్వు వాడుకోవాలి, నీ బాడీ నువ్వు వాడుకోవాలి, నీ టైం నువ్వు వాడుకోవాలి. అందరికి 24 గంటలు ఉన్నాయి. నాకైనా, మీకైనా, లీడర్కైనా, లేబర్కైనా, చిన్నపిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా, లేడీస్కైనా, జెంట్స్కైనా, సీఎంకైనా, పీఎంకైనా, కలెక్టర్ అయినా అందరికీ 24 అవర్సే. ఎవరైతే 24 గంటలు వాడుకుంటున్నారో వాళ్ళు సక్సెస్ అవుతున్నారు, వాళ్ళు లీడర్ అవుతున్నారు. డూ టుమారోస్ వర్క్ టుడే, డూ టుడేస్ వర్క్ రైట్ నౌ. రేపటి పనులు ఈ రోజే చేయాలి, ఈ రోజు పనులు ఇప్పుడే చేయాలి. వాళ్ళే సక్సెస్ఫుల్ పర్సన్. నువ్వు సక్సెస్ అవ్వాలంటే వాట్ యూ డూ టుడే బట్ నాట్ టుమారో. నువ్వు సక్సెస్ అవ్వాలంటే ఈరోజు ఏం చేసావు, రేపు ఏం చేసావో దాని మీద ఆధారపడి ఉండదు. మళ్ళీ చెప్తున్నా, నీకు ఒక ప్లానింగ్ ఉండాలి, నీకు ఒక షెడ్యూల్ ఉండాలి, నీకు ఒక యాక్షన్ ఉండాలి. అప్పుడే రిజల్ట్స్ వస్తాయి. నువ్వేమి చేయనప్పుడు ఇంట్లో కూర్చుంటే నువ్వు సక్సెస్ అవుతావా? 1000 అడుగులైనా సరే ఒక్క అడుగుతోనే స్టార్ట్ అవుతుంది. టైం ఈక్వల్ టు లైఫ్. నువ్వు సమయాన్ని వృధా చేసినట్టయితే జీవితాన్ని కూడా వృధా చేసినట్టే. ఒకసారి ఆలోచించు. నీ మైండ్కి పదును పెట్టు. వై రీజన్, ఎస్, నేను ఎందుకు చేస్తున్నాను, నేను ఎందుకు చదువుతున్నాను, నేను ఎందుకు ఉద్యోగం చేస్తున్నాను. ఒకసారి వై రీజన్ ఆలోచిస్తే నీకే సమాధానం దొరుకుతుంది. అవునా కదా? లైక్ అట్రాక్ట్స్ లైక్. మనం ఏదైతే ఇష్టపడతామో అదే మీ జీవితంలోకి రావడం జరుగుతుంది. ఎస్ ఆర్ నో ఫ్రెండ్స్? మనం ఏదైతే ఇష్టపడతామో అదే మీ జీవితంలోకి రావడం జరుగుతుంది 100% ఖచ్చితంగా. నువ్వు ఏదైతే ఆలోచిస్తావో అదే వచ్చింది. ఒకసారి ఆలోచించండి, చిన్నప్పుడు మనం ఏది కోరుకుంటే అది మన దగ్గరికి వచ్చేది. ఇప్పుడు ఈగో వచ్చింది, మనకు అహంకారం వచ్చింది. నాకు అన్నీ తెలుసు అనుకుంటున్నాం. అన్నీ తెలుసా? మీ మైండ్లో చెత్తని నింపారు ఇన్ని రోజులుగా. మీ పేరెంట్స్ కావచ్చు, మీ సమాజం కావచ్చు, సొసైటీ కావచ్చు, మనం అది చేయకూడదు, ఇదే చేయాలనేసి చెత్తని నింపాము. చెత్తని, ఆ చెత్తని తీసే ప్రయత్నం చేద్దాం. అవునా కదా? ఒక మెంటర్ని పట్టుకోవాలి, ఒక ట్రైనర్ని పట్టుకోవాలి. మీ జీవితం మారాలంటే కింద పడితే భుజం తట్టి లేపుతాడు, ముందుకెళ్ళు, నేనున్నాను వెనకాలని ధైర్యం చెప్తాడు. ఆత్మవిశ్వాసం ఉంటే నువ్వు ఏమైనా చేయొచ్చు. నీ దగ్గర ఆత్మవిశ్వాసం లేకపోతే ఇంటి గడప కూడా దాటలేవు. అవునా కదా? నీకు గ్రహబలం గృహబలం కన్నా ఆత్మవిశ్వాసం గొప్పది. మళ్ళీ చెప్తున్నా, నోట్ చేసుకోండి. నీకు గ్రహబలం గృహబలం కన్నా ఆత్మబలం చాలా చాలా గొప్పది. ఆత్మబలం ఉంటే ఎవరెస్ట్ శిఖరమైనా ఎక్కొచ్చు. ఎస్ ఆర్ నో? అవునంటే కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరికీ వెళ్ళాలి. ఓకే? నా విజన్ ఒకటే, అందరూ డెవలప్ అవ్వాలి, 100 మందిని కోటీశ్వరుని చేయాలి. ఎలా అనేది మనం క్లాస్లో చెప్పుకుందాం. ఎస్, లైక్ అట్రాక్ట్స్ లైక్. మీరు చూడండి, 10th చదివేటప్పుడు మీ ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు, ఇంటర్మీడియట్కి వచ్చేటప్పుడు మీ ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు, బీటెక్ చదివేటప్పుడు మీ ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు, బీటెక్ చదివిన తర్వాత, డిగ్రీ చదివిన తర్వాత, అయిపోయిన తర్వాత ఎంతమంది మీతో కాంటాక్ట్లో ఉన్నారు. నీకు మైండ్ సెట్, నీ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అయిన వాళ్ళే మీ దగ్గర ఉన్నారు. అందరు కాంటాక్ట్లో లేరు. అవునకు ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారు. అందరు లేరు, ఎందుకంటే వాళ్ళ ఫ్రీక్వెన్సీ వేరు, నీ ఫ్రీక్వెన్సీ వేరు. లైక్ అట్రాక్ట్స్ లైక్. మనం ఏదైతే ఇష్టపడతామో వాళ్ళే మన దగ్గరకు వస్తారు. ఈ టెక్నిక్ని స్పోర్ట్స్ వాళ్ళు ఫాలో అవుతారు, హీరోలు ఫాలో అవుతారు. ఒక్కసారి గూగుల్ సెర్చ్ చేయండి కావాలంటే. మీరు పీపీహెచ్ రూల్ కంపల్సరీగా పాజిటివ్ థాట్స్తో ఉండండి, పీస్ఫుల్ మైండ్ ఉండండి, హ్యాపీయెస్ట్ ఫీలింగ్స్తో ఉండండి. మీ జీవితం మారిపోతుంది. ఎప్పుడైనా సరే స్ట్రైట్ కూర్చోండి. ముందు కూర్చున్నారంటే మీరు ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నట్టు, వెనకల వాళ్ళనంటే మీరు గతం గురించి బాధపడుతున్నట్టు. ఏదైనా సరే స్ట్రైట్ కూర్చోవాలన్నమాట. స్ట్రైట్ కూర్చుంటే వెన్నెముక స్ట్రైట్గా ఉంటుంది. మనిషికి ఉండే గొప్ప లక్షణం ఏ జంతువుకి లేదు. జంతువుకి వెన్నెముక అడ్డంగా ఉంటుంది, మనిషికి నిలువుగా ఉంటుంది. అవునా కాదు? సో వెన్నెముక నుంచి మన కాస్మిక్ ఎనర్జీ రిసీవ్ అవుతుంది. ఫస్ట్ అడగడం క్లారిటీ రావాలి ఫ్రెండ్స్. ఆస్క్. 4 మేనిఫెస్టేషన్ స్టెప్స్ చెప్తాను. నెంబర్ 1 ఆస్క్, నెంబర్ 2 బిలీవ్, నెంబర్ 3 రిసీవ్, నెంబర్ 4 గ్రాటిట్యూడ్. ఈ 4 స్టెప్స్ ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళ జీవితం అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్.
అడగాలి, నీకేం కావాలో క్లారిటీగా అడగాలి. నాకు అప్పు ఉంది, అప్పు ఉంది, అప్పు ఉందంటే నీ జీవితంలో అప్పే వస్తుంది. అవునా కదా? నీకేం కావాలి, ఎంత కావాలి, ఎంత టైంలో కావాలి, ఎందుకోసం కావాలి అనేది క్లారిటీ తీసుకోండి. అప్పుడు నువ్వున్న సమస్య నుంచి బయటపడతావు. క్లారిటీ లేదు, ప్రతి ఒక్కరి జీవితంలో క్లారిటీ లేదు. మీకేం కావాలో తెలియదు, ఎంత కావాలో తెలియదు. అడగండి. డబ్బులు లేవు అంటారు కానీ ఎంత కావాలి ఏ రోజైనా కోరుకున్నారా మీరు? ఎంత టైంలో కావాలి ఏమైనా కోరుకున్నారా? ఎందుకోసం కావాలి అంత డబ్బు ఆలోచించారా? నీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ ₹1,00,00,000 ఇచ్చాను, ఏం చేసుకుంటారు? షాక్ అయిపోతారా? హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉందా నీ దగ్గర? టెన్షన్ వచ్చేస్తుందా? ఎవరు దోచుకెళ్తారు, నన్ను పోలీసులు తీసుకెళ్తారు అని? అలా ఉంటే మీ దగ్గరికి డబ్బు రాదు. హ్యాపీగా సంతోషంతో ఉండాలి, దాన్ని ఈజీగా హ్యాండిల్ చేయాలి. డబ్బు మీ దగ్గరికి సులభంగా సునాయాసంగా రావాలంటే డబ్బును ప్రేమించాలి. డబ్బు సంపాదించడం చాలా సులభం అన్నప్పుడే మీ దగ్గరికి డబ్బు వస్తుంది. డబ్బును కోపడితే రాదు, డబ్బును తిడితే మీ దగ్గరికి అస్సలు రాదు. మళ్ళీ చెప్తున్నా. సో డబ్బు చిన్నపిల్లల మాదిరి మీరు ప్రేమించండి. మళ్ళీ చెప్తున్నా. మీకేం కావాలి, ఎంత కావాలి, ఎంత టైంలో కావాలి, ఎందుకోసం కావాలి, ఈ 4 విషయాలు తెలుసుకుంటే మీరు ఆర్థిక స్వేచ్ఛగా బ్రతకొచ్చు ఫ్రెండ్స్. మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అవ్వాలనుకుంటున్నారా? ఈ 4 స్టెప్స్ మేనిఫెస్టేషన్ ఫాలో అవ్వండి. ఆస్క్, బిలీవ్, రిసీవ్, గ్రాటిట్యూడ్. మీ మీద మీకు నమ్మకం ఉండాలి, ఓపిక ఉండాలి, రిసీవ్ చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి. నీకు భగవంతుడు ఇస్తాడు, రెడీగా ఉండాలి నువ్వు తీసుకోవడానికి. ఆస్క్ అంటే అందరు కోరుకుంటారు ఏమని? ఒక చిన్న స్టోరీ ఉంది. భగవంతు కోసం ధ్యానం చేస్తారంట, తపస్సు చేస్తారు, భగవంతుడు ప్రత్యక్షమవుతాడు. ఏం కావాలి కోరుకో అంటాడు. అతడు నేను 4 వ్యక్తులను పైకి తీసుకెళ్ళాలి అంటాడనమాట. చూడు, కోరుకోవడంలో క్లారిటీ లేదు. దేవుడు తదాస్తు అంటాడు. అతను లిఫ్ట్ ఆపరేటర్గా పనిచేస్తాడు. ఇంకొకతను ఎప్పుడు నా చేతిలో డబ్బు ఉండాలి, నా చుట్టూ అమ్మాయిలు ఉండాలి అని కోరుకుంటాడు. అతను ఏమవుతాడు? బస్ కండక్టర్ అవుతాడు. ఇంకొకతను నా ముందు ఎప్పుడు డబ్బు ఉండాలి, నేనేం పని చేయకూడదు, నేను కూర్చుని ఉండాలి, నా దగ్గరికి డబ్బు రావాలి అంటుంటాడు. తదాస్తు అంటాడు. దేవుడు మాయమైపోతాడు. అతను సులభ కాంప్లెక్స్ ముందర కూర్చుంటాడు అనమాట. అవునా కదా? టేబుల్ వేసుకుని కూర్చుంటాడు, డబ్బులు ఇస్తూ ఉంటారు, ఆయన వెళ్తూ ఉంటారు, ఏం పని చేయడు. ఇది కాదండి క్లారిటీ అంటే. చెప్పాను కదా, ఎంత కావాలి, ఎంత టైంలో కావాలి, ఎందుకోసం కావాలి, క్లారిటీగా కోరుకోండి. ఇప్పుడైనా ఒక డైరీలో రాసి పెట్టుకోండి మీ జీవితం మారాలి అంటే. అవునా కదా? మీ జీవితం 100% మారుతుంది. క్వశ్చన్స్ మీకు మీరు వేసుకోండి. మీరు ఒక యూనిక్ పర్సన్, మీకు తెలీదు. మీరు ఒక ప్రత్యేకమైన వ్యక్తి. మీ కళ్ళు ఎదుటి కళ్ళు వేరు, మీ తంబు ఎదుటి వాళ్ళ తంబు వేరు. మీరు ఒక యూనిక్ పర్సన్, మీరు ఒక స్పెషల్. యూనివర్స్లో మీరు ఒక అద్భుతం వ్యక్తి. మీరు సాధారణ వ్యక్తి కాదు, మీరు ఆర్డినరీ పర్సన్ కాదు, నువ్వు ఎక్స్ట్రాఆర్డినరీ పర్సన్. మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అది. మర్చిపోయినావంటే నిన్ను నువ్వు కిందకేసుకున్నట్టే. ఈ 84 లక్షల జీవరాశుల్లో మనిషికి ఉండే గొప్ప లక్షణం మాట్లాడే విధానం. ఏ జంతువుకి లేదు. అవునా కదా? మన బ్రెయిన్లో 72,000 నాడుల జంక్షన్ ఉంటుందంట. 114 శక్తి కేంద్రాలు ఉన్నాయి. 7 చక్రాస్ ఉన్నాయి బాడీలో, 7 హారాస్ ఉన్నాయి. ఇవన్నీ ఉపయోగించుకుంటే నిన్ను నువ్వు ఒక అద్భుతమైన శిల్పిగా నువ్వు తయారు చేసుకోవచ్చు. మేనిఫెస్టేషన్ చేసి నీ లైఫ్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ కాదు, నీ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి. ఇన్ఫర్మేషన్ అందరూ చెప్తారు, బుక్స్లో ఉంటాయి, యూట్యూబ్లో ఉంటాయి. నేను చెప్పేవి మేనిఫెస్టేషన్ టెక్నిక్స్. నువ్వు నీ జీవితం ట్రాన్స్ఫార్మ్ అవ్వాలంటే ఇంప్లిమెంటేషన్ చేయాలి. వరల్డ్ బెస్ట్ ట్రైనర్ వచ్చినా కూడా ఇదే చెప్తాడు ఫ్రెండ్స్. ఒకసారి ఆలోచించండి. శివకేర్ అనే ఒక ఆథర్ ఉన్నారు. రోజుకి ₹1,00,000 తీసుకుంటాడు ఇవే విషయాలు చెప్పడానికి. సో ఒకసారి ఆలోచించండి, అండర్లైన్ చేసుకోండి. అవును, నేను ఎందుకు చేయలేకపోతున్నాను? అందరికీ సమాన అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. మీ ఇంట్లో చెత్తని మీరే క్లీన్ చేసుకోవాలి. అప్పుడు మీ జీవితం క్లీన్ అవుతుంది. మళ్ళీ చెప్తున్నా, మీ లైఫ్లోకి ఎందుకు వచ్చారో తెలుసుకోండి. మీరు ఒక స్పెషల్ పర్సన్, నీకు ఒక పర్పస్ ఉండాలి. అప్పుడు ఒక నీ జీవితానికి అర్థం ఉంటుంది. అవునా కదా? నువ్వేం సాధించాలి, నీ గోల్ ఏంటి, షార్ట్ టర్మ్ గోల్ ఏంటి, మిడ్ టర్మ్ గోల్ ఏంటి, లాంగ్ టర్మ్ గోల్ ఏంటి? అప్పుడు మీరు అనుకున్న సాధిస్తారు. ఎక్కడికి వెళ్ళాలో తెలియాలంటే నువ్వు ఎక్కడ ఉండాలో తెలియాలి ఫస్ట్. అవునా కదా? నువ్వు ఎక్కడో హైదరాబాద్కి వెళ్ళాలంటే నువ్వు ఎక్కడున్నావు, అక్కడ నుంచి ఏం చేయాలి, ట్రైన్లో వెళ్ళాలా, బస్సులో వెళ్ళాలా, కార్లో వెళ్ళాలా, బైక్లో వెళ్ళాలా? ఒక క్లారిటీ వస్తుంది నీ మైండ్కి. రోడ్ మ్యాప్ అనేది తయారవుతుంది. మీ పని మీరు చేసుకుంటూ పోతే భగవంతుడు కూడా ఫలితాన్ని ఇస్తాడు ఫ్రెండ్స్. మర్చిపోవద్దు, యూనివర్స్ ఫార్ములా
ఇస్తూ ఉంటే వస్తూ ఉంటుంది, వస్తూ ఉంటే ఇస్తూ ఉండాలి. అది ఏదైనా సరే, శక్తి అయినా సరే, సహాయమైనా సరే, డబ్బు అయినా సరే, ఫస్ట్ ఇస్తూ ఉండాలి. డబ్బు సంపాదించడం ఆటోమేటిక్ ప్రాసెస్ ఫ్రెండ్స్. అది డోర్లో నుంచి పోతే విండోలో నుంచి మనకు వస్తుందంట. నువ్వు డబ్బులు తీసుకొని ఇంట్లో పెట్టుకుని కూర్చోవడం కాదు, దాన్ని ఎలా డబ్బులు చేయాలో ఆలోచించాలి. అవునా కదా? నీ దగ్గర ఉన్న డబ్బు నీ కోసం పనిచేయాలి, అంతేగాని నువ్వు డబ్బు కోసం పని చేయకూడదు. మళ్ళీ చెప్తున్నా, ప్రకృతి నియమం ఇస్తూ ఉంటే వస్తూ ఉంటుంది, వస్తూ ఉంటే ఇస్తూ ఉండాలి. నోట్ చేసుకోండి అందరు ఇది. కంపల్సరిగా మీరు ఒక అద్భుతమైన వ్యక్తిగా తయారవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ 21 డేస్లో చెప్పిన టెక్నిక్స్ అన్ని ఫాలో అవ్వాలి. ఓకే, 21 డేస్ మనం స్విచ్ వర్డ్స్ చెప్పుకున్నాం, అఫర్మేషన్ చెప్పుకున్నాం, విజులేషన్ టెక్నిక్స్ చెప్పుకున్నాం, మనీ మంత్రాస్ చెప్పుకున్నాం, విజన్ బోర్డ్ గురించి చెప్పుకున్నాం. ప్రతిరోజు ఆర్&డి ఫ్రెండ్స్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసినవి మాత్రమే మీకు చెప్పాను. మనస్ఫూర్తిగా, నమ్మకంగా, ఇష్టంతో ప్రాక్టీస్ చేయండి. నా కోసం కాదు, మీకోసం ప్రాక్టీస్ చేయండి. మీ జీవితం కోసం ప్రాక్టీస్ చేయండి. మీ కుటుంబం కోసం ప్రాక్టీస్ చేయండి. మీ జీవితం మారకపోతే నన్ను అడగండి. ఇష్టంతో చేయండి ఫ్రెండ్స్. లా ఆఫ్ అట్రాక్షన్ మీరు ఎక్కడున్నా పనిచేస్తుంది. ఒకసారి కళ్ళు మూసుకుని యూనివర్స్లోకి వెళ్ళిరండి. కళ్ళు మూసుకుని మీ ఇంటి నుంచి బయటకు వచ్చి ఒకసారి ఊహించుకోండి. మీ విలేజ్ నుంచి కొంచెం పైకి వెళ్ళండి, మీ టౌన్ నుంచి పైకి వెళ్ళండి, మీ డిస్టిక్ నుంచి పైకి వెళ్ళండి. అలా 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 పైకి వెళ్తూ ఉంటే మన దేశం కనిపిస్తుంది. మన దేశం నుంచి భూగోళం కనిపిస్తుంది, ప్రపంచం కనిపిస్తుంది, భూగ్రహం కనిపిస్తుంది, నవగ్రహాలు కనిపిస్తాయి. ఒకసారి చూడండి సూర్య కుటుంబాన్ని. అక్కడ నుంచి ఇంకా కొంచెం పైకి వెళ్ళండి, పాలపుంతలు. అలాంటి సూర్య కుటుంబాలు చాలా ఉన్నాయి, వేల సంఖ్యలో ఉన్నాయి. యూనివర్స్కి మీ కోరికని చెప్పండి. నిదానం కిందికి దిగుతూరండి భూమి మీదకి. థ్యాంక్ యూ చెప్పండి భూమికి. కిందికి దిగేటప్పుడు మేఘాల మధ్యలో మీకు దేవదూతలు, పితృదేవతలు ఆశీర్వాదాలు తీసుకోండి. భూమి మీదకి వచ్చి మన భారతదేశం నుంచి మీ స్టేట్కి, మీ డిస్టిక్కి, మీ ఇంట్లోకి వచ్చేయండి. హ్యాపీ ప్రశాంతంగా కూర్చోండి. ఇలా విజులేషన్ చేయండి. మీకు ఏం కావాలో విజులేషన్ చేయండి. ఆల్ ది బెస్ట్ అందరికీ. ఈ సబ్జెక్ట్ ఇన్ఫర్మేషన్ నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్, అనంతమరి స్వామి. జై హింద్, జై భారత్, వందే మాతరం. థ్యాంక్ యూ.